హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పనసకాయ కోద్దాం అనుకున్నాము. 3 days బ్యాక్ మా బావగారు ఇంటికాడ చెట్టుకుంటే తీసుకొని వచ్చాము. అయితే కవర్లో ఉంటే మగ్గిద్ది అని అలాగే ఉంచేసరికి కవర్లో నుంచి తీయకుండా ఉండేసరికి కుళ్ళిపోయింది. అయితే పారేద్దాం అనుకున్నాం, కానీ కాకపోతే కొంచెం పనికొస్తుందేమో, కొన్ని తొనలు తీయొచ్చుగా అనుకున్నాము. అయితే మా వారిని కోయమంటే అవన్నీ పేపరు చాకు అవి నేను కోస్తా అని చెప్పారు. అయితే ఇచ్చేసరికి మా వారు కోసారు. బాగానే తెగింది, బాగా పండిపోయింది కాబట్టి మంచిగానే తెగింది. అయితే మధ్యలో అది కట్ చేస్తే తొనలు ఈజీగా వస్తాయి అని చెప్పి మా వారు ఆ మధ్యలో ఉన్నది కట్ చేస్తున్నారు. అది కట్ చేసేసరికి ఆ తొనలన్నీ సపరేట్గా దానికి తీయొచ్చు అని చెప్పి అలా కట్ చేశారు. అయితే ఒక పక్క బాగానే తెగింది, కానీ ఇంకొక పక్క సగమే తెగేసరికి మళ్ళీ సెకండ్ టైం కట్ చేస్తున్నారు. కట్ చేసేసరికి అలా అది మొత్తం పైకి తీసేసరికి లోపల ఇత్తులు చూడండి భలే కనిపిస్తున్నాయి కదా, కొంచెం పెద్ద పెద్దగా కూడా ఉన్నట్లు ఉన్నాయి ఇత్తులు తొనలు. మా వారు తన సైడ్ పెట్టుకొని తీసి తర్వాత నాకు హెల్ప్ చేయి, కొంచెం ఇత్తులు తీసి పెట్టు, ఒక్కడనే తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్తే నేను కూడా కొన్ని ఇత్తులు తీసాను. అవే తొనలు, పనస తొనలు తీసి నాకు ఎంత ట్రై చేసినా సరిగ్గా రావట్లేదు, గట్టిగా పట్టుకొని తీయాల్సి వచ్చింది. తీసి చూడండి ఎంత పెద్దగా ఉన్నవి, బాగున్నవి కదండి, చాలా టేస్టీగా కూడా ఉన్నవి. ఇదిగోండి, దీనికైతే అసలు ఎంత పెద్దగా అసలు భలే ఉన్నాయండి. అసలు పనస తొనలు అసలు తింటే ఇలాంటివి తినాలి అనిపించింది. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత పెద్దగా ఉన్నవో, అంటే మన చెట్టుకి కాసినవి కాబట్టి చాలా అంటే చాలా బాగున్నవి. అసలు సూపర్గా ఉన్నవి. మొత్తం తీసేసానండి. చూడండి, కావాలంటే మీరే ఫ్రెండ్స్, ఇన్ని అయినాయి, దీని నిండా అయినాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.